బయట నిజ జీవితంలో జరిగి ఇన్ని వందలు, వేల, లక్షల కోట్లు అనేటప్పటికీ అంటే నేను ఇంతకుముందు కూడా ఒకసారి కన్సర్న్ వ్యక్తం చేశాను. చాలా బ్రిలియంట్ బ్రెయిన్స్ ఉన్న స్టేట్ ఆంధ్రప్రదేశ్. ఆ మాటకు వస్తే తెలంగాణ, తెలుగు వాళ్ళందరూ. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? బ్రహ్మాండంగా చదువుకుని సరే ఇక్కడ లేకపోతే విదేశాల ఇంకోటి. కానీ దాన్నే కొంచెం పక్కదారి పడితే ఇప్పుడు యువతని గనులు అంటున్నాడు కదా, మీ ఫోన్లే గనులు చేసుకుంటున్నాడు జగన్. అలా వీళ్ళ బ్రెయిన్లు పక్కదారి పెడితే ఇలాంటి స్కాములకు రూపకల్పన జరిగితే ఏముంది, వందల వేల కోట్లు సంపాదించి మహా అయితే కొన్నాళ్ళు జైల్లో ఉండి బయలే కదా అనే ప్రమాదం ఉంటుందా? అలాంటి భయం కూడా ఉంది వాళ్ళ సమాజంలో. బ్రహ్మం చౌదరి గారు వినపడుతోందండి? నా ప్రశ్న వినపడిందా? అంటే జగన్మోహన్ రెడ్డి తన అవసరం కోసం పోయినసారి ఏం చెప్పారంటే ఎన్నికల ముందు యువత మొత్తాన్ని నిర్వీర్యం చేశారు. ఖచ్చితంగా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా క్యాలెండర్ని ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా కూడా ప్రతి సంవత్సరం ఇన్ని ఉద్యోగాలను ఇస్తాను అని చెప్పాడు. కానీ అతను వచ్చిన తర్వాత అధికారంలోకి ఒక్క ఉపాధ్యాయ పోస్ట్ కానీ లేకపోతే ఒక్క నిరుద్యోగి కానీ ఉద్యోగం ఇలా ఇవ్వకపోగా మరలా ఇప్పుడు యువత మొత్తాన్ని చెడగొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. వాళ్ళని టెంప్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అంతకు మించి ఏం లేదు, వాళ్ళని నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఇలా ప్రతి ఒక్క సెల్లును కూడా గన్ చేసుకున్నానంటే ఎవరి స్వార్థం కోసం ఇలా మాట్లాడుతున్నాడు అనేది ఒకసారి మోసపోయినటువంటి యువత మరలా మోసపోవడానికి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిగా యువత అయితే సిద్ధంగా లేదు. రెండవది, రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి ట్రిక్ ఏంటంటే ట్రై టు కన్విన్స్ ఇట్ అదర్వైజ్ కన్ఫ్యూజ్ ఇట్ అనేటువంటి సిద్ధాంతాన్ని అతను ఫాలో అవుతూ ఉంటాడు. 2019లో అతను చేసింది ఏంటంటే అతను చెప్పుకోవడానికి అవినీతి తప్ప ఏమి లేదు కాబట్టి పబ్లిక్ ని నేను అది చేస్తానని చెప్పేసి మెస్మరైజ్ చేశాడు. వాస్తవంగా ఈ రోజు మనం మాట్లాడుకున్నటువంటి సబ్జెక్ట్ కి సంబంధం ఏంటంటే ఆ రోజున ఊరూరు తిరుగుతూ దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి దశల వారీగా మద్యపాన నిషేధం కాదు కదా, దశల వారీగా మద్యపానాన్ని అడ్డం పెట్టుకొని స్కాములు చేసుకుంటూ అంతకుముందు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 40,000 కోట్లు సంపాదిస్తే ఈ రోజున 2019 నుంచి 2024 వరకు తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని తనే ఒక లిక్కర్ స్కామ్ లోనే 99,000 కోట్ల రూపాయలు సంపాదించాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12 నుంచి 13 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఏదో అడపా బటన్లకి మిగిలిన డబ్బు మొత్తం కూడా తను దోచుకోవడం జరిగింది. ఈ రోజున మద్యం కుంభకోణం స్కామ్ లో పుట్టలో నుంచి పాములో వచ్చిన విధంగా రోజుకొక పేరు, రోజుకొక ఆధారం బయటకు వస్తా ఉన్నాయి. కాబట్టి ఒక లిక్కర్ స్కామే కాదు, ల్యాండ్ స్కామ్ కావచ్చు, శాండ్ స్కామ్ కావచ్చు, లేకుంటే అంటే అయిన తర్వాత కన్క్లూజన్ వచ్చిన తర్వాత ఇంకొక ప్రోబు అలా జరగచ్చా? అంటే నెక్స్ట్ శాండ్, ల్యాండ్ ఇంకా చాలా ఉన్నాయి కదా వ్యవహారాలు 5 ఏళ్లలో జరిగినవి. ప్యారలల్ గా ల్యాండ్ మీద సిట్ నడుస్తా ఉంది, అదే విధంగా శాండ్ మీద సిట్ నడుస్తా ఉంది. వైసీపీ ఎమ్మెల్యేలు స్థానికంగా ల్యాండ్ల్లో కూడా పంచాయతీలు చేసి ప్రజల నుంచి అక్రమంగా గుంజుకోవటం జరిగింది. ఇప్పుడు నేను ఇందాక చెప్పారు మీరు ఈ లిక్కర్ కేసులో జంగారెడ్డిగూడెంలో 36 మందో 40 మందో చనిపోయారు. వాళ్ళు కూడా ఇవాళ బయటకు వచ్చి సిట్ ముందు కేసులు పెడతా ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా చట్టంలో ఉన్నటువంటి ఏ లోపాలను వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కానీ ఇప్పుడున్నటువంటి ఇందాక ఆంజనేయ రెడ్డి గారు చెప్పిన విధంగా టెక్నాలజీ విషయంలో గూగుల్ టేక్అవుట్లు ఇవన్నీ వచ్చిన తర్వాత చూశారు కదా మీరు. ఏపీ39 BV 3259 ఫార్చునర్ కారులో వీళ్ళు అట్లాంటి కొన్ని కార్లలో డబ్బుల్ని బెవరేజ్ నుంచి లిక్కర్ డిస్టిలరీస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ కి, అక్కడ నుంచి వచ్చేసరికి కంటైనర్లో బెంగళూరు ప్యాలెస్ కి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి తరలించమంటే అక్కడికి తరలించారు. తర్వాత తొడా వెహికల్స్ తిరిగినాయి. టోల్ గేట్ లో కొన్ని వెహికల్స్ ఆల్రెడీ రిజిస్టర్ అయినాయి. ఇవి కొన్ని లాగ్ బుక్ల్లో కూడా ఎంట్రీ లేకుండా ఆ రికార్డ్స్ కూడా తారుమారు చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఏం చేసినా కూడా తప్పించుకోలేరు ఎవరు.